హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. గత కొన్ని రోజులుగా పార్లమెంట్లో చర్చ జరుగుతున్న మెయిన్ ఒక ఇంపార్టెంట్ వక్ఫ్ బిల్ ఇది. ఆ వక్ఫ్ అమెండ్మెంట్ది ఈరోజు ఆమోదం వచ్చిందండి ఆ బిల్కి. సో ఆ బిల్ ఏంటిది అనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మనకి 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం నుండి పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ సెపరేట్ అయ్యాయి. సో సెపరేట్ అయిన సమయంలో మన దేశం నుండి కొంతమంది ముస్లిమ్స్ పాకిస్తాన్ వెళ్ళారు. పాకిస్తాన్ ఒక ప్రత్యేకించి ముస్లిం దేశంగా ఏర్పడింది. బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ మన దేశంకి వచ్చారు. అలాగే మన దేశం నుండి బంగ్లాదేశ్ కొంతమంది వెళ్ళారు. అలాగే కొంతమంది ముస్లిమ్స్ మన దేశంలోనే ఉన్నారు. సో అలా వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకే చెందేలాగా ఒక వక్ఫ్ బిల్లుని అప్పుడున్న ప్రధాని నెహ్రూ గారు దాన్ని ప్రవేశపెట్టారండి. సో దానికి చాలా పెద్ద స్ట్రెంగ్త్ ఇచ్చారు. అంటే వాళ్ళది ఒక బోర్డుగా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి స్పెషల్ రైట్స్ ఇచ్చారు. ఇప్పటికే వాళ్ళ దగ్గర 9 లక్షల ఎకరాల భూమి, అలాగే 1,25,000 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని కొన్ని సర్వేలు చెప్పాయి. సో అదే సమయంలో ఆ వేరే దేశాల నుండి వచ్చిన ముస్లిమ్స్ కానివ్వండి, ఇండియా కానివ్వండి, మన దేశం వచ్చిన వాళ్ళకున్న ఆస్తులని అక్కడ వాళ్ళు కబ్జాలు చేసి దోచుకున్నారు. సో వాళ్ళకి అన్యాయం జరిగింది. కానీ మన ఇండియా సెక్యులర్ కంట్రీ కాబట్టి వాళ్ళకి ఆ స్పెషల్ రైట్స్ కల్పించింది. కానీ దాన్ని ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నారు. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వలభ్యం కోసం వాళ్ళకి కొంత ల్యాండ్స్ ఇస్తూ ఆ మైనారిటీ ఓట్స్ కోసం ఇలా చేస్తున్నారని చెప్పి ముస్లిమ్స్ని రెచ్చగొట్టి కొద్ది రోజులుగా ధర్నాలు జరుగుతున్నాయి. పార్లమెంట్లో తీవ్రంగా దీనికి చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్గా ఈరోజు దానికి ఆమోదం వచ్చిందండి అమెండ్మెంట్ బిల్లుకి. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు వాళ్ళ కౌన్సిల్స్లో ఓన్లీ ముస్లిమ్సే ఉండేవాళ్ళు. వాళ్ళ బోర్డు ఎంత పవర్ఫుల్ అంటే సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏదైనా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని మార్పులు చేసింది. ప్రతిదానికి లోకల్గా ఉన్న కలెక్టర్స్ వీళ్ళ పరిధిలో అబ్జర్వేషన్ అంతా జరుగుతుంది. నిజంగా వాళ్ళకి చెందిన భూములు అయితేనే వాళ్ళకి చెందితే, ఇంతకుముందు ఏదైనా గవర్నమెంట్స్ ల్యాండ్ని వాళ్ళు ఏమైనా ఆక్రమించి తీసుకుని ఉంటే వాటిని ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ రిటైన్ చేసుకుంటుంది. అలాగే ఇంతకుముందు ఓన్లీ వాళ్ళకున్న ప్రత్యేక న్యాయస్థానంలో ముస్లిమ్సే ఉండేవాళ్ళంతా. ఇప్పుడు ఏంటంటే మిగతా కమ్యూనిటీస్ నుండి కూడా బోర్డు మెంబర్స్ని పెడతారు. అలాగే లోకల్గా ఫస్ట్ ఏదైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేసి ఆమోదం తెలిపినాకే వాళ్ళు ఏం చేయాలన్నా వీలవుతుంది. సో ఇదండి, దీనిపైన ముస్లిమ్స్కి ఏం నష్టం జరగలేదు అనుకుంటున్నాను. అలాగే మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ.